మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ కశ్యప సుధీర్ గారు రచించిన అయ్యప్ప టీ స్టాల్. ఒక చక్కని కథను వినేద్దామండి. రండి బాబు రండి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మీల్స్, చపాతీ, పరోటా, బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ కర్రీస్, ఆల్ వెరైటీస్. హైవే పక్కన ఒక స్టూల్ వేసుకుని చేతిలో ఒక రెడ్ లైట్ పట్టుకొని అరుస్తున్నాడు అప్పయ్య. మెడలో వేలాడుతూ ఉన్న ఒక తాడు, దాని చివర ఒక విజులు. పిర్ర్ పిర్ర్ అని విజులు ఊదుతూ వచ్చిపోయే వాహనాలకు, అక్కడున్న హోటల్కు పిలుచుకుపోయే ఉద్యోగం అతడిది. వాహనాలను పార్కింగ్ చేసే స్థలం చూపించటం కూడా అతడి పని. పండు జుట్టు, బక్కపలచని శరీరం, బోసి నోరు, వదులుగా ఉన్న మాసిన చొక్కా, పాదాలపైకి మడతపెట్టిన ఒక జీను ప్యాంటు, కన్నాలు పడిన టోపీ. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అతడి వాలకం. ఎవరో వాడేసి ఇచ్చిన బట్టలు అని స్పష్టంగా తెలుస్తుంది. అయ్యా, ఈ మీ సంతోషం అంటూ భోజనాలు చేసి వస్తున్న వాళ్ల దగ్గర ఒక నకిలీ నవ్వుని ముఖాన వేసుకొని తలకాయ ఊపుతూ కనిపించకుండా చెయ్యి చాపుతున్నాడు అప్పయ్య. అర్థమైన వాళ్ళు చేతిలో అంతో ఇంతో చిల్లర పెట్టి వెళ్తున్నారు. అర్థం కానివారు, కానట్టు నటించిన వారు ఎగాదిగా చూసి వారి వారి వాహనాలు ఎక్కి వెళ్ళిపోతున్నారు. రాత్రి 11. ఆ రోజుకి డ్యూటీ ముగించుకొని హీరో సైకిల్పై నట్టుతూ ఇల్లు చేరాడు 70 ఏళ్ల నవ యువకుడు అప్పయ్య. చిన్ని రేకుల షెడ్డు, దానిలో చుట్టూ రెక్కల పురుగులతో ఒక బల్బు. ఏం కూర వండావే? చలికి వణుకుతూ అప్పయ్య అన్నాడు. ఏదో వండాన్లే, దొండకాయ. ముందు ఇవేంటి నీళ్ళు తాగు, చలి పట్టిపోనావు, వడ్డిస్తా, కూకో. కేళ్ళుమని తగ్గుతూ అన్నది రంగమ్మ. ఏంటే ఇది? దొండకాయ ఇలా కోస్తారటే ఎవరైనా? చక్కగా చక్రాల్లా కొయ్యకుండా బద్దల్లా కోసేవేటే? కూర తప్పేళ్ల మూత తీసి చూస్తూ అన్నాడు అప్పయ్య. బాగుంది సంబడం, వంకలకి ఏం తక్కువ లేదు. నాకే ఓపిక లేదాయే. ఓ పెద్ద హోటల్లో పనిచేస్తావన్న మాటే గాని ఏనాడు కూర పొట్లం తెచ్చినావు కాదు. మిగిలిపోయిన కూరలు పొట్లం కట్టి అట్టుకు రావచ్చుగా, వండలేక సత్తన్నా. సెస్ ఊరుకయ్యే. హోటల్లోళ్ళు మిగిలిపోయిన కూరలు అవి ఫ్రిడ్జుల్లోన పెట్టి మర్నాడు అమ్మేస్తారే, మనకిస్తారేటి? సర్లే గాని దగ్గుతూనే ఉన్నావు, మందులేసుకున్నావా? ఆ సంచిలో టానిక్ ఉంది, రాశాడుగా డాక్టరు, అత్తాగు. డబ్బులెక్కడియి? నెలాఖరులో ఎందుకీ ఖర్చులు అంట. నీకెందుకే? మగోళ్ళకి బోళ్ళెవ్వరాలుంటాయి, పై రావడలుంటాయి, అవన్నీ అడగకూడదు. హోటల్ దగ్గర సాపిన చేతిని చూసుకుంటూ గుటకలేస్తూ అన్నాడు అప్పయ్య. ఓ పెద్ద కలెక్టూర్వి మరి, పై రావడట, దెప్పి పొడుస్తూ అంది భార్య. హఠాత్తుగా ఆగి, ఏమయ్యా, చెయ్యి సాపుతున్నావా అంది చీరపోయిన గొంతుతో. ముఖం దించుకున్నాడు అప్పయ్య. తప్పలేదే, మందులకి కావాలిగా. ఎట్టా బతికినోడివి ఎట్టా అయిపోనావు? వ్యవసాయంలో పైసలు లేకపోయినా గౌరవంగా బతికేటోళ్ళం. దాని పెళ్లికి వాడి చదువుకి ఉన్న 4 ఎకరాలు అమ్మేశావు. వద్దన్నే చెప్తూనే ఉన్నా కూడా కడదాకా ఒక ముద్ద ఎట్టకపోతారా అనుకున్నావు. చూడు ఎట్టాంటి పరిస్థితి దాపురించిందో. చీర కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది రంగమ్మ. ఆళ్ళు పెట్టేదేటే, ఎవడెక్కడా? తండేల అప్పయ్య. ఏం, నేను పోషించుకోలేనా నా పెళ్ళాన్ని? పళ్ళకొంతిని పడుకోవే, గయ్యమన్నాడు అప్పయ్య. అయ్యా, నాకు మందులు వద్దు, ఏమీ వద్దు, చెయ్యి సాపకయ్యా, నాకు తలుసుకుంటేనే కట్టంగా ఉంది. ఎంగిలి పళ్ళేలు తీసి చాప పరుస్తూ అంది రంగమ్మ. అప్పయ్య ఏం పలకలేదు, పడుకున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకున్నాడు. సిటీ దాటగానే హైవేపై ఉన్న మంచి హోటలు అదొకటే. దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉండటం వల్ల నిత్యం రద్దీగానే ఉంటుంది.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే బస్సు. భోజనాలకి దిగాలని జనం దిగుతున్నారు. ఓ కుర్రాడు కూడా దిగాడు. తిత్తిరి బిత్తిరిగా అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. తన జుట్టుని చేత్తోనే దువ్వుతూ, ఎక్కడికి పోయింది ఎంతలోనే? ఓయ్ తాత, ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూశావా? పసుపు రంగు డ్రెస్సు తాత. ఆ మూల ఉన్న టేబుల్ వైపు చూపించాడు అప్పయ్య. థ్యాంక్స్ తాత. ఏదో ప్రైజ్ గెలిచినంత ఆనందం అతడి ముఖంలో. ఫ్రేమ్లెస్ కళ్ళద్దాలు పెట్టుకొని ఏదో మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు ఆడిస్తూ మెనూ కార్డు కింద నుండి పై వరకు చూపుడు వేలుతో తడుముతూ ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి. మే ఐ సిట్ హియర్? అమ్మాయికత్వం నటిస్తూ ఆ కుర్రాడు అడిగాడు ఎల్లో డ్రెస్ పిల్లని, ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ. ఊ అన్నట్టు తలూపింది. థ్యాంక్స్, ఐ యామ్ ప్రతీక్. అడగకుండానే పేరు చెప్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఉత్సాహంగా షేక్ హ్యాండ్స్ కోసం చేయి చాపాడు. ఓహో అన్నట్టు తలూపి మెనూ కార్డు చూస్తుంది చెయ్యి ఇవ్వకుండా. నేను ఇక్కడే ఐబిఎంలో చేస్తున్నాను. మీరు? అన్నాడు. దేనికైనా రెస్పాండ్ అవుతుందేమో అని చిన్న ఆశతో. అని ఓ నవ్వు నవ్వి మెనూ కార్డులో మునిగిపోయింది. ఛీ, ఏంటి ఈ పిల్ల మరీ ఓ చేసేస్తుంది. ఇప్పుడు దీని మెనూ కార్డుపై ఎగ్జామ్ ఏమైనా పెడతారా? తెగ చదివేస్తోంది. మనసులోనే రుసరుసలాడాడు ప్రతీక్. వెయిటర్ వచ్చాడు. చికెన్ బిర్యానీ అండ్ థమ్సప్ ఆర్డర్ ఇచ్చాడు ప్రతీక్. ఓకే సార్, 2 చికెన్ బిర్యానీ అంటూ థమ్సప్ అని చెప్పి రాసుకున్నాడు వెయిటర్. హలో బాస్, మేడం మన ఫ్యామిలీ కాదు. ఆమె వేరు, మనం వేరు. ఆవిడ ఆర్డరు వేరే తీసుకోండి. సారీ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఆమె వైపు తిరిగి అడిగాడు వెయిటర్. మెనూ కార్డు వైపు చూపించింది. 1 అన్నట్టు చూపుడు వేలుతో సైగ చేసింది. ఓకే మేడం, 1 కర్డ్ రైస్ అని రాసుకొని వెళ్ళిపోయాడు. ఓసిని, ఈ కర్డ్ రైస్ కోసం ఇంతసేపు చదివావా మెనూ కార్డు? మనసులోనే తిట్టుకున్నాడు ప్రతీక్. అతన్ని ఆమె కనీసం లెక్క చేయకపోవడంతో కాలుతుంది ఎక్కడో. వెయిటర్ వెనక్కి తిరిగి, సార్, మినరల్ వాటర్ సార్. ఏం బాబు, మీ హోటల్లో గ్లాసులు కడగరా? ఇంత పెద్ద హోటల్. ఆరో ఆరో వాటర్ ఉంటే ఉండేదిగా. గ్లాసులో పోసి తీసుకొనిరా. ఓకే సార్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వెయిటర్. అమ్మా, నీళ్ళకు కూడా బిల్లు వేసేద్దామనే. మళ్ళీ గిన్లే లాంటివి పెట్టడం మానేశారు. అన్నీ 70-80 రూపాయల బాటిల్సే. సాఫ్ట్వేర్ కంపెనీల పక్కనున్న హోటల్ అంటే చాలు రసం పిండేస్తారు. అక్కడికి మేమేదో అంబానీకి బ్రదర్స్ లాగా. అమ్మా, ప్రతీక్ గాడిని ఎవ్వడం మోసం చేయలేడు. బయటికే అనేశాడు ఈసారి. పెదవులు బిగించి తల కిందకి దించింది ఆ అమ్మాయి. నవ్వు ఆపుకుంటున్నట్టు ఉంది. తినడం పూర్తయిపోయింది ఇద్దరిది. మాటలు మాత్రం లేవు. ఏమండి, నోటిని కేవలం తినడానికే ఉపయోగిస్తారా మీరు? పావుగంట నుండి ముందే కూర్చున్నా ఒక్క మాట ఆడదే అరిగిపోతారా? ఆగలేక అడిగేశాడు. పెదవుల వైపు చూపుడు వేలు చూపిస్తూ లేదు అన్నట్టు చేయి ఊపింది. అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె మూగదా? ఇంత అందమైన అమ్మాయికి ఏంటి పాపం ఈ లోపం? అతడి హృదయం ద్రవించింది. ఒక్కసారిగా మూడు మొత్తం మారిపోయింది. ఐఆమ్ సారీ అన్నట్టు చేతులతో తన చెవులు పట్టుకుని సైగ చేశాడు. నాకు మాట్లాడటం మాత్రమే రాదు, బాగానే వినిపిస్తుంది అని సైగలతోనే బదిలిచ్చింది. పిప్ 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 బస్సువాడు హార్న్ కొట్టాడు. బస్సు బయలుదేరుతున్నట్టున్నదండి, పదండి అని బిల్ పే చేసి కదిలారు ఇద్దరు. అతనికి కాస్త వెనుకగా నడుస్తుంది ఆమె. తనపై కలిగిన జాలి ఎఫెక్టేమో. అక్కడ కూర్చున్న అప్పయ్య బక్కచిక్కిన దేహం, నోటి లోపలికి కూరుకుపోయినట్టు ఉన్న బొగ్గలు చూసి చలించిపోయాడు ప్రతీక్. అప్పయ్య చెయ్యి చాపకుండానే ఒక 100 నోటు తీసి ఇచ్చేశాడు ప్రతీక్. అప్పయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పటి వరకు అలా ఒకడు 100 నోటు ఇవ్వడం అదే మొదటిసారి. బస్సు దగ్గరికెళ్ళి క్లీనర్ కుర్రాన్ని, సీట్ నెంబర్ 6 అమ్మాయి పేరేంటి చూసి చెప్తావా అని అడిగాడు డల్లుగా ముఖం పెట్టి. ఏంటి సార్?
ఆ ఆ కొంటెగా కన్నుగీటుతూ అన్నాడు ఆ కుర్రాడు. అదేం లేదురా బాబు, చెప్పు. నా బాధలు నేనుంటే వీడిగోలొకటి అన్నట్టు చిరాకుతో ప్రతీక్ అన్నాడు. సీటు నెంబరు 6, హనీ, హనీషా సార్. లిస్టు చూసి చెప్పి సార్ అని బుర్రగోకుంటున్నాడు క్లీనర్ కుర్రాడు నవ్వుతూ. డబ్బులు లేకుండా ఏ పని జరగదు కదరా ఈ లోకల్లో, మనసులోనే అనుకొని ఓ 20 రూపాయలు తీసిచ్చాడు ప్రతీక్. కుర్రాడు 20 నోటుని అటూ ఇటూ తిప్పి ప్రతీక్ని యగాదిగా చూసి ఏంటి సార్ అని సాగదీశాడు. సరే, నాకు 6 పక్కన సీటు ఇప్పించు, 100 ఇస్తా. ఓ, దాందేముంది సార్, ఆ అమ్మాయి ఒప్పుకుంటే. నవ్వేసి దిగిపోయాడు క్లీనర్. బెంగళూరులో బస్ అండి, రావాలి రావాలి. భోజనాలకు దిగిన వాళ్ళందర్నీ కేకేశాడు. హనీషా, ఎంత బాగుంది పేరు. అమ్మాయి కూడా చక్కగా ఉంది. చూస్తుంటే బాగానే చదువుకున్నట్టు తెలుస్తుంది. కానీ పాపం ఏంటో ఇలా ప్రతి ఒక్కడికి ఎక్కడో ఒక దగ్గర లోపం పెట్టేస్తాడు దేవుడు. శాడిస్ట్. తన సీట్లో అలా చారబడుతూ సీటు మారుదామా ఆ అమ్మాయిని అడిగితే తప్పుగా అనుకోదు కదా. అయినా ఏం మాట్లాడతాం, తనేమీ బదులివ్వలేదుగా. ఏంటి, తనింకా బస్సు ఎక్కలేదు. బస్సు తలుపు వైపే చూస్తూ ఉన్నాడు ప్రతీక్. హనీషా బస్సు వైపు చూసింది. ప్రతీక్ బస్సు ఎక్కేశాడని కన్ఫర్మ్ చేసుకున్నాక హోటల్లోనే షాపుకు వెళ్ళి మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడిగింది. హనీషా 20 నోటు తీసి. హిమాలయ కంపెనీవే ఉన్నాయండి, 1/2 లీటర్ బాటిల్ 60 రూపాయలు. దట్స్ ఓకే, ఇవ్వండి. 100 తీసిచ్చింది. బాటిల్ పట్టుకుని గబగబా బస్సు ఎక్కేసింది. అప్పయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ మూలనున్న టేబుల్ నుంచి అన్ని మాటలు స్పష్టంగా వినిపిస్తాయి అతడు కూర్చునే స్థలంకి. మోగది అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి ఈమెకి? మనకెందుకులే. పిర్ర్ పిర్రమని నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మీల్స్. ఏం కూర వండావే? వండుతారు కోడికూర. నేనెక్కడి నుంచో అట్టుకొచ్చినట్టు. నువ్వేటి తెస్తే అదే వండుతానుగా. కొత్తగా ఏటి వండావే అంటావేమయ్యా? కేజీ 2 రూపాయలే అని 5 కేజీల టమాటాలు తెచ్చి పడేశావుగా. ఇంకో వారం వరకు అదే కోడికూర తిని ఎన్ని నెలలయిందో నిట్టూరుస్తూ అంది రంగమ్మ. ఏదో అడిగాను లేవే, వడ్డించి ఆకలైతాంది. పళ్ళేలు కడుకు రావడానికి రంగమ్మ బయటికెళ్ళింది. గబగబా ఓ పక్క గదిలోనే ఓ మూలకి పేర్చిన బట్టల సంచుల దగ్గరికి వెళ్ళాడు అప్పయ్య. ఏదో డబ్బీ తీసి మెల్లగా గోడ సందులో దాచాడు. మళ్ళీ బట్టల సంచులు అలాగే పేర్చేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు. ఒసేయ్, అసలు రోటి పచ్చడి ఎలా చెయ్యాలో నీకు నేర్పించాలి. ఒకరోజు అలా రోట్లో రుబ్బుతుంటే ఆ వాసనకి పక్కింటోడి నోరు ఊరిపోవాలి. గిన్నెల్లో ఉన్న పచ్చడిని నాకుతూ అన్నాడు అప్పయ్య. ముసలోడికి రుచులెక్కువ అన్నట్టుంది యవ్వారం. ఏదో ఒకటి తిని పడుకోకుండా పాపం ముసల్దేదో కట్టపడి చేత్తంది అని జాలి కూడా లేదు. ఏదో ఒక వంక ఎట్టకపోతే నిద్రట్టదు ముసలోడికి. హు అని మూతి తిప్పుకుంది రంగమ్మ. తిని పడుకునేసరికి రాత్రి 12:30. లేవటం ఉదయం 10:30 తర్వాతే. అందులోనూ ఒక సూత్రం ఉంది. 10:30కి లేచి ఓ 12ంటికి తింటే ఒక పూట భోజనం ఖర్చు మిగులుతుంది అని. ఇక ఉదయం తిండి ఖర్చుండదు. పేదరికం చాలా తెలివితేటల్ని నేర్పిస్తుంది మరి. 11 గంటలకి అప్పయ్య బయలుదేరాడు. కిర్రు కిర్రుమంటూ సైకిల్ మీద వణుకుతూ చికెన్ కొట్టు ముందు ఆగాడు. బాబూ, ఒక 20 రూపాయలకి మాంసం కట్టయ్యా. 20 రూపాయల నోటు పట్టుకున్నా ఆ ముడతలు పడిన చెయ్యి వణుకుతూ ఉంది. 20 రూపాయలకి ఏం వస్తుంది తాత? పావు కేజీ 40. కనీసం పావు కేజీ అయినా లేకపోతే ఎలా? జాలిగా ముఖం పెట్టి అన్నాడు కొట్టువాడు. అయ్యా, మా ఆడది తినాలని ఆశపడింది. అసలు ఎప్పుడు ఏది అడిగెరగదు. కాస్త చూడయ్యా. 20 రూపాయలకి ఎంతొస్తే అంతే ఇవ్వయ్యా. అప్పయ్య కళ్ళల్లో భార్యపై మమకారం చూసి కొట్టువాడు ముచ్చటగా నవ్వుకున్నాడు. పావు కేజీ కట్టేశాడు. ఓ పిల్ల, చూసావా ఏటి తెచ్చాను? ఈరోజు రాత్రికి కోడికూర. తండేల అప్పయ్య మజాక. కాలర్ ఎగరేసి గొప్పలు పోతున్నాడు పెళ్ళాం దగ్గర.
చేతిలో ఆ పొట్లంతో అతడి గెంతులు చూసి మురిసిపోతూ నవ్వుకుంది రంగమ్మ. కొసరు కొసరు తినిపిస్తూ పాత రోజులు నెమరేసుకుంటూ ఆ రోజు గడిపేశారు వృద్ధకపోతాలు. రోజులు దొర్లిపోతూనే ఉన్నాయి. నెల రోజుల తర్వాత అదే హోటల్ ముందు ఓ కారాగింది. అప్పయ్య చూస్తూ ఉన్నాడు. చేతిలో చెయ్యేసుకుని ఓ జంట. హా వాళ్లే 100 ఇచ్చిన పిల్లోడు, మూగపిల్ల. వీళ్ళేంటి కలిసొస్తున్నారు? నేరుగా మళ్ళీ అదే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాటలు వినిపిస్తున్నాయి అబ్బాయికి. హేయ్! మన ఫస్ట్ మీటింగ్ ప్లేస్ ఇదే కదా? కళ్ళల్లో ఓ మెరుపుతో హనీష. హా! నువ్వు నన్ను బకరా చేసిన ప్లేస్ కూడా ఇదే. మా టెస్టింగ్లు మాకుంటాయి బాబూ. మనం బస్సులో కలిసిన ముందు రోజే నీ ఫోటో చూపించింది మమ్మీ. నాకు నచ్చితే మీ వాళ్ళని అప్రోచ్ అవుతామని. అందులోకి మీ వాళ్ళు మా డాడీకి బాగా తెలుసు. అన్నీ సెట్ అయితే నువ్వు నన్ను చేసుకోబోయేవాడివి అని నాకు అప్పుడే తెలుసుగా. నువ్వు బిత్తిరిన సత్తిలా నన్ను చూసినప్పుడే అనుకున్నాను నా ఫోటో నువ్వింకా చూడలేదు అని. అయితే మాత్రం అలా ఆడుకోవాలా? లేకపోతే వచ్చి ఎవరో అమ్మాయిని సైటు కొడుతున్నోణ్ణి ఎలా నమ్మాలి? నవ్వుతూ అంది హనీష. ఎవరో ఏంటి? నిన్నేగా. అప్పుడు నేను కాదుగా. ఇలా ఎంతమందిని గోకావో చిలిపిగా కన్నుగీటింది. హనీ పాపా, నువ్వే ఫస్టు, నువ్వే లాస్టు. నమ్మేశాన్లే. అయినా ఒక మూగ అమ్మాయితో కూడా మాట్లాడతావో, లేక మనకెందుకురా బాబు అని తప్పుకు పారిపోతావో చూద్దామనిపించింది మూతి తిప్పుతూ అంది హనీ. అంటే బస్సులో నేను మాట్లాడి ఉండకపోతే ఇక అంతేనా? కళ్ళింతలేసి చేసి అడిగాడు. హా! అంతే. నో చెప్పేసేదాన్ని. పకపకా నవ్వింది హనీ. హనీ, యు ఆర్ సో బ్యూటిఫుల్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రతీక్. నవ్వుతో విచ్చుకున్న ఆమె పెదవులు కాస్త ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకున్నాయి. ముసిముసిగా నవ్వుతూ చూపులు కలిపింది. ప్రతీక్ టేబుల్పై తన చేతి వేళ్లను మెల్లగా ముందుకు పోనిస్తూ ఆమె మునివేళ్లను తాకాడు. సిగ్గుతో పెదవులు ఆడిస్తూ అతని వేళ్లను తన వేళ్లతో అందుకుంది. చుట్టూ అందరూ ఉన్నారు గాని లేకపోతేనా? ఆమె కళ్ళల్లోకే మత్తుగా చూస్తూ ఉన్నాడు ప్రతీక్. ఉంటే ఏంటి? కనుబొమ్మలు ఎగరేసి ఓ చిలుపు నవ్వు నవ్వి విసిరింది. హా! అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా చూశాడు ప్రతీక్. అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని శుతిమెత్తని తన పెదవులతో ముద్దాడింది. సడన్ గా ఆమె చేసిన పనికి చిన్న షాక్కి గురై త్వరగానే తేరుకొని తన మునివేళ్లతో ఆమె పెదవులను తాకాడు. సిగ్గుతో ముడుచుకుంది హని. ఆమె పెదవులు వణుకుతున్నాయి. సార్, ఆర్డర్ ప్లీజ్. బొంగురు గొంతేసుకొని వెయిటరు. గతుక్కుమన్నారు ఇద్దరు. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లయింది. ఏదో ఒకటి, అదే ఐస్ క్రీం, ఐస్ క్రీం, వెనీలా 2 తత్తరపడుతూ అన్నాడు ప్రతీక్. ఛీ, వాడు చూసేశాడా? ఇద్దరూ సిగ్గుతో చచ్చిపోయేలా మొహాలు మూసుకున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల ఈ రోజుకల్లా మనం వైఫ్ అండ్ హస్బెండ్గా వస్తాం. విచ్చుకున్న పెదవులతో ఎరుపెక్కిన బుగ్గలతో అన్నది హని. ఏం, అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి లైసెన్స్ ఇస్తాడా ఈ హోటల్ వాడు? కొంటెగా నవ్వాడు ప్రతీక్ ఐస్ క్రీం తింటూ. పకపకా నవ్వుతూ, సరే గాని మనం కూడా కార్డుపై కొత్తగా పేరు వేయిద్దాం. విరాట్ ప్లస్ అనుష్క, విరుష్క అయినట్టు. ప్రతీక్ ప్లస్ అనీషా, ప్రణీష అని. ఓకేనా? నవ్వుతూ అంది హని. అహహా, డబల్ ఓకే. ఇద్దరూ లేచి కదిలారు. ఈ ప్లేసు, ఈ టేబుల్ మనకి లక్కీ అండ్ లవ్లీ ప్లేస్. మంచి మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ. హే, దిస్ ఓల్డ్ మ్యాన్. ఆ రోజు నిన్ను చూపించింది ఇతనే. అప్పయ్యను చూసి ఆనందంగా అన్నాడు ప్రతీక్. థ్యాంక్స్ తాత అని అతన్ని హత్తుకొని ఒక 50 రూపాయలు తీసిచ్చాడు. కారు తీసి బయలుదేరారు. చొక్కా తీసి కొక్కానికి తగిలించాడు. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయటికెళ్ళాడు. చొక్కా జోబు నుండి 50 నోటు బయటకు కనిపిస్తూ ఉంది. రంగమ్మ కంటపడింది. నిశ్శబ్దంగా వడ్డించింది. అప్పయ్య చేతుర్లు, కుళ్ళు జోకులు ఆమె చేత ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయాయి. ఏటైనాదే? ఏటి పల్లకున్నావు? మాటాడవే అని అప్పయ్య బుజ్జగించినా ఆమె పలకలేదు. అడిగి అడిగి విసిగిపోయి అప్పయ్య పడుకున్నాడు. అలసిన శరీరం కదా, గుర్రు గుర్రుమని కురకలు పెడుతున్నాడు. పక్కనే రంగమ్మ. ఆమె కళ్ళల్లో నీరు చెంపలు దాటి తలగడని తడిపేస్తున్నాయి.
ఇతగాడి జీతం నెలకి 3000. నెల తిరిగితే గాని జీతం రాదు. జీతాలు వచ్చే రోజులు కూడా కాదు. ఈ 50 రూపాయలు ఎలా వచ్చాయిప్పుడు? అంటే నా రోగిష్ట బతుకు కోసం నా పెనివిటి చెయ్యి చాపి బతకాల్సి వస్తుంది. ఎంతసేపినా అయినట్లేదు. ఘనమైన మహారాజులా బతికినోడు. ఇలా చూడటం కంటే నేను సావడం మేలు. దీనికి రేపే పరిష్కారం చూపిస్తాను. కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. అప్పయ్య లేచాడు. పక్కన రంగమ్మ లేదు. గదిలో చూశాడు. కనిపించలేదు. ఉదయానికే ఎటెళ్ళిపోయింది? రంగీ, ఓ రంగీ, ఓ రంగమ్మ! బయటికెళ్ళి చూశాడు. ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడు. కళ్ళు ఇంత లేసి చేసి అలా నిలబడిపోయాడు. చెట్టు కొమ్మకి వేళ్లాడుతుంది. అయ్యప్ప టీ స్టాల్ అని రాసుకున్న బోర్డు. ఆ పక్కనే రంగమ్మ. తెల్లటి అట్టపై బొగ్గు ముక్కతో రాసిన అక్షరాలు. ఒసే, ఏటే ఇది? ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగాడు అప్పయ్య. ఎందుకల్లా అరుస్తున్నావు? ఈ దగ్గరలో ఎక్కడా టీ కొట్టు లేదు కదేటి? అందరూ మీలాంటి పెద్ద హోటల్లోనే కొనుక్కోలేరుగా. నా బోటి జనం కూడా టీ తాగాలి కదా అని ఎట్టాను టీ కొట్టు. ఏటీ తప్ప? నీకెందుకే ముసిల్దానివి? ఈ వయసులో ఇవన్నీ ఆందోళనగా అన్నాడు అప్పయ్య. ఏదో నీ మీద భయం భక్తితో నీ పేరెట్టుకుని వ్యాపారం మొదలెడితే తిడతావేటి? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది రంగమ్మ. 50 ఏళ్ల సర్వీస్ మరి. సర్లే, అయ్యప్ప టీ స్టాల్ అని ఎట్టినా నా పేరేంటావే? మరి అప్పయ్య టీ కొట్టు అంటే ఎవడైనా వస్తాడా? అందుకే నీ పేరునే తిరగామరగా చేసి అయ్యప్ప టీ స్టాల్ అని పెట్టా. ఇన్ని తెలివితేటలు ఎక్కడియే నీకు? ఏమయ్యోయ్, మా ఊర్లో ఆ రోజుల్లో 6వ తరగతి వరకు చదివిన పిల్లని నేను ఒక్కదాన్నే తెలుసా? వంగిపోయిన ఆ నడుముని వయ్యారంగా తిప్పింది రంగమ్మ. పెళ్ళాం తెలివితేటలు చూసి మురిసిపోతూ బోసినవ్వులు చిందిస్తూ సైకిల్పై బయలుదేరాడు అప్పయ్య. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆ హోటలు ప్రనిషాలకి కంపల్సరీ మీటింగ్ ప్లేస్గా మారిపోయింది. పెళ్ళైన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. వాళ్ళ ఇద్దరి ఆఫీసులకి వెళ్లే రోడ్డులు రెండు ఒకటిగా కలిసే జంక్షన్లో ఉంది ఈ హోటల్. రోడ్డులే కాదు, వారి మనసులు మనుషులు కలిసే చోటు కూడా అదే అయ్యింది. ప్రతి వెళ్తాడు. హనీ సొంత కారులోనే వెళుతుంది. ఇద్దరికి ఆ హోటల్ వరకు ఒకటే దారి. అక్కడి నుండి వేర్వేరు రోడ్లుగా చీలుతారు. ఆ రోడ్డు రోజు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయినా శుక్రవారం సాయంత్రం మాత్రం ప్రతి హోటల్ జంక్షన్లో బస్సు దిగి కారులో వచ్చే హనీతో పాటు హోటల్లో టైం గడపటం రూల్గా పెట్టుకున్నారు. వారికది అచ్చొచ్చిన ప్రేమనిచ్చిన స్థలం మరి. క్రమంగా వారితో అప్పయ్యకు కూడా అనుబంధం పెరుగుతూ వచ్చింది. వారి కోసం ప్రత్యేకమైన ఆ టేబుల్ని ప్రతి శుక్రవారం రిజర్వ్ చేసి ఉంచటం అప్పయ్యకి అలవాటుగా మారింది. వారిచ్చే 10 20 కోసం కాదు, వారిని చూస్తూ వారి మాటలు చాటుగా వింటూ తన గతాన్ని నెమరవేసుకోవడం అప్పయ్యకి బహు ఇష్టంగా మారిపోయింది. తాత, ఇదిగో ఈ చొక్కా తొడుక్కో అని తన పాత చొక్కా ఇచ్చాడు ప్రతీక్. అప్పయ్యకి అది లూజుగా లొడలొడగా ఉన్నది. అబ్బురంగా తొడుక్కొని, అబ్బా భలేగా ఉందయ్యా, వంగపండు రంగు అన్నాడు 2 చేతులతో చొక్కాను తడుముకుంటూ. చొక్కా సంచిలో పెట్టి సైకిల్పై ఇంటికెళ్ళిపోయాడు. చలికి వణుకుతూ కొత్త చొక్కా మరి రోజు వేసేస్తే ఎలా? ఏమయ్యోయ్, చూసినావా ఏడు తెచ్చాను? ఇక చలికి నువ్వు వనకక్కర్లేదు. శాలువా లాంటిది తీసింది బయటికి రంగమ్మ ఆనందంగా. ఏటే, 4 రూపాయలు చేతిలో పడంగానే దుబారా చేసేస్తున్నావు? గయ్యం లేచాడు అప్పయ్య. నీకోసమే కదయ్యా, చలి పట్టిపోతే జబ్బు పడతావని సైకిల్ మీద రగ్గులు అమ్మే రాజస్థాన్ అబ్బి వచ్చాడు. ఆడి దగ్గర కొన్నాను. మొదటి సంపాదన. తిట్టకయ్యా. ఎంత సంపాదించావేటి? 150. హా, సరే సరే, అన్నమెట్టు. నాకంటే 50 ఎక్కువే. ఎంతైనా ఇది గటుకురాలు. నేనున్నాను. చీర కొని ఎన్ని సంవత్సరాలైందో. ఆ చింకి చీరలే కడతాంది పాపం. మనసులోనే పెళ్ళాం ప్రేమకు అబ్బురపడిపోయాడు. శాలువా కప్పుకొని మురిసిపోయాడు. నేనేసుకుంటే నీ శాలువాకి అందం వచ్చిందే. బొక్కి నోరేసుకుని నవ్వుతున్నాడు అప్పయ్య. బయలుదేరాడు శోభన్ బాబు. శోభన్ బాబే. ఆ రోజుల్లో నా మరదలు సరోజ నేనంటే పడి సచ్చేది కదైతే. అది ఎప్పుడో సచ్చి ఆ చింత చెట్టు మీద కూకుంది. ఎల్లి ఉయ్యాలు దాంతో
ఉడుక్కుంది రంగమ్మ బట్టల మూటలు సర్దుతూ. చిన్న డబ్బి బయటపడింది. తెరిచి చూసింది. డబ్బు. చాలా డబ్బు. ఓ 10,000 పైనే ఉంటాయి. ఏటయ్యా ఇది? కోపంగా అడిగింది. అదెందుకు తీశావే? నా ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుల్లో వాలెటు. నీ ఖర్చులా? ఆ, చుట్టా బీడీ ఖర్చులుండవా? పడుకోవే, అన్నీ చెప్పాలా నీకు? ఆమె ఇంకేం మాట్లాడలేదు. మౌనంగా పడుకుంది. ఆమెకు తెలుసు, పెళ్ళాం మందుల కోసం తన గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఘనమైన తండేలా అప్పయ్య. చుట్టా బీడలకి రహస్యంగా డబ్బు దాచాడు. అతడు పోతే ఆమెకు దిక్కుండదని పైసా పైసా కూడబెట్టి దాచాడు. ఆ విషయం చెప్తే ఆమె ముందరే కుదేలైపోతుందని ఏవో సాకులు చెప్పాడు. 50 ఏళ్ల సర్వీస్ మరి. మొగుడి మనసు తెలియదా ఆమెకి? పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ పడుకుంది రంగమ్మ. గోడ మీద వెంకన్న బాబుకి దండం పెట్టుకుంది. పోతే ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళిపోతండ్రి. ఎందుకో తెలీదు ఈ మధ్య ప్రణీషాల రాకపోక తగ్గింది. వచ్చినా ఏదో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఆ టేబుల్ కాక ఏది దొరికితే దానిలోనే కూర్చొని వెళ్ళిపోతున్నారు. అప్పయ్యని బొత్తిగా పలకరించడం కూడా మానేశారు. గువ్వ పిట్టల్లా ప్రేమించుకోవడానికి వచ్చేవారు. ఇప్పుడు పందెం కోళ్లల్లా ఎగబడుతున్నారు. అప్పయ్యకి వాళ్ళ మాటలు వినపట్టం లేదు. కానీ పరిస్థితి అర్థమవుతోంది. ఒకరోజు రాత్రి మళ్ళీ పాత టేబుల్కే వచ్చి చేరారు. చూడు హని, ఇక చాలు. ఈ గొడవలు ఇక ఆపేద్దాం. ఇంతకు ముందులా హ్యాపీగా ఉందాం ప్లీజ్. నాకేమైనా సరదానా? ముందు నీ పిసినారి బుద్ధి వదులుకో. అన్నీ సెట్ అవుతాయి. మొహం అటువైపు తిప్పుకుంది అని. నేను పిసినారేంటి? మీలాగా డబ్బు విరజమ్మటం నాకు నచ్చదు. అంతే. నాకెక్కడ పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలుసు. ఎకనమిక్ డిసిప్లిన్ అంటారు దాన్ని. సంజయ్ చెప్తున్నాడు ప్రతీక్. కమాన్ ప్రతీక్, ఖర్చు చేస్తేనే ఇంకా సంపాదించాలని కోరిక పుడుతుంది. నీలా పిసినారిలా బ్రతికితే అక్కడే ఉండిపోతావు. లెక్కలేసుకొని ఇలా బ్రతకటం నా వల్ల కాదు. చిరాగ్గా మొహం పెట్టానది హని. ఆ మాటకొస్తే ఇల్లు నీ పేరును తీసుకుని లోన్ నా శాలరీ నుండి కడుతున్నా. నీ డబ్బేం చేస్తున్నావు? ఎప్పుడైనా అడిగానా లెక్కలు? ప్రతీక్ స్వరం పెరిగింది. ఏం? కారు ఈఎంఐ ఎవడు కడుతున్నాడు? నీ బాబా? ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. నీ సోకులకే కారు, నేనెప్పుడూ వాడలేదు దాన్ని. అవును, పిసినారోడివి. అందుకే బస్సుల్లో వెళ్తావు. అయినా ఖర్చుల గురించి మాట్లాడుతున్నావు. మొన్న మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు 15,000 ఖర్చయింది నాకు. వాళ్ళని అటూ ఇటూ తిప్పడానికి. నువ్వేమో సెలవు దొరకలేదని ఆఫీసుకి వెళ్ళిపోయావు. నేను నిన్నడిగానా నా డబ్బులివ్వమని? అమ్మా నాన్నల కోసం చేసినది కూడా లెక్కేస్తున్నావా? ఛీ, నువ్వసలు మనిషివే కాదు, దెయ్యానివి, డబ్బు పిశాచివి. నోరు మూసుకొనుండు. ఎక్కువ మాట్లాడకు. నీ మాటలు అలా ఉంటే నావి కూడా అంతే. ప్రతిదానికి లెక్కలేస్తావు. ఆ రోజే నేను గుర్తించాల్సింది. ఒక్క వాటర్ బాటిల్ కొనడానికి చేతులు రాలేదు నీకు. హే, జస్ట్ షటప్. నేను ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఆ తాతకి 100 ఇచ్చా. నీళ్ల కోసం హోటల్ వాడికి ఇవ్వడం ఇష్టం లేదు నాకు. ఏహే ఆపు, పెద్ద సోదిగాళ్ళ ఏదేదో చెప్తావు. చిన్న చిన్న వాటికి ఇలా ఉంటే చాదస్తం అంటారు. నోటికి ఏదొస్తే అది వాగటమే. దీనికంటే నిజంగా మూగపిల్లవే అయ్యుంటే బాగుండేది. చాలే నోర్మై. ఇవన్నీ కాదు. ఈ బిహేవియర్ మారకపోతే ఇక మనం కలిసి బతకడం కష్టం. వాట్? ఇంత చిన్నదానికి విడిపోతావా? అనుకున్నానే. ఎవరితోనో పోదామని ప్లాన్ చేసుకుని ఉంటావు. నోరు జారేశాడు. హని దిగ్గులు లేచింది. ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. ముక్కుపుటాలు ఎగరేస్తుంది. పళ్ళు బిగించి టేబుల్పై ఉన్న గ్లాసు ప్రతీక్పై విసిరి కొట్టింది. హోటల్లో జనమంతా వారివైపే చూస్తున్నారు. నీలాంటి కుక్కతో ఇన్నాళ్లు ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. గో టు హెల్. దడదడా నడుచుకుంటూ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళింది. బరువైన ఊపిరి తీస్తూ ఉంది. కారు తీసి సర్రున బీపీ హైలో ఉన్నట్టుంది. బర్రు బర్రున తిరుగుతుంది ఆమెకు. మసక మసగ్గా కనిపిస్తూ ఉంది. పార్కింగ్ నుండి బయటకు తీసింది కారు వాయు వేగంతో. కన్ను మూసి తెరిచేలోగా ఎదురుగా ఓ పిల్లాడు. హేయ్! ఒక్క ఉదుటున కళ్ళు మూసుకొని ఎడమ వైపుకి స్టీరింగ్ తిప్పింది. పిర్ర్ అని విజిల్ సౌండ్ మధ్యలోనే ఆగిపోయింది. కారు చక్రాల కింద విజిలు ముక్కలైపోయింది. స్టూలు అంత దూరం ఎగిరిపడింది. తండేల అప్పయ్య బక్క శరీరం కారు టైర్ల కింద నలిగిపోయింది. హెక్ హెక్ ఊపిరి కోసం కొట్టుకుంటున్నాడు అప్పయ్య. పరుగు పరుగున వచ్చారు జనం. ఏం జరిగిందో కూడా తెలియని షాకులో
హని. ఆమె ముఖం ముడతలలో వంపులు తిరిగిన కన్నీటి జాడలు. ఆకాశాన్ని చూస్తున్న ఆమె గాజు కళ్ళు, వెనుకున్న గోడకి వాల్చిన ఆమె తల, గాలికి ఎగురుతూ ఉన్న నెరిసిన జుట్టు, చేతిలో ఒడిసి పట్టుకున్న అప్పయ్య డబ్బుల డబ్బి. హాస్పిటల్ బయట బెంచీపై రంగమ్మ. అమ్మా, పోలీసు కేసు అవి ఎందుకమ్మా, ఖర్చులకి మేమిస్తాం సరేనా? హనీ వాళ్ళ నాన్న తెగ తాపత్రయపడుతున్నాడు రంగమ్మ దగ్గర, తన కూతురికి ఏమి ఇబ్బంది కాకూడదని. ఆమె పలుకలేదు. నిజానికి అతడి మాట కూడా ఆమెకు వినిపించలేదు. పరుగు పరుగున వెళ్లి కౌంటర్లో డబ్బు కట్టేశాడు. ఇంకా అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చెయ్యండి, బిల్లు నేను కట్టేస్తా. చిన్న సైజు పొగరు ధ్వనించింది అతని గొంతులో. హనీ, వెళ్దామా? ఇంకేం సమస్య ఉండదులే, భయపడకు. కూతురు చెయ్యి పట్టుకు లేపాడు. నాన్న, అతని పరిస్థితి ఏంటో చూసి రంగమ్మ వైపు చూస్తూ అంది హని. అమ్మా, సినిమాల్లో చూపించినంత మంచిగా ఉండరు ఈ పేదోళ్ళు. ఇంకాసేపట్లో 100 మంది చేరతారు. నానా న్యూసెన్సు. అలా డబ్బు పిండుతారు. ఏం పర్లేదులే, పద. ఇప్పుడే కాదు, తర్వాత కూడా ఎప్పుడూ వీళ్ళని కలవకు. ఆమె చెయ్యి పట్టుకుని వేగంగా నడుస్తూ బయటకొచ్చేశాడు. బయట తల పట్టుకుని కూర్చున్న ప్రతీక్ ఒక్కసారిగా వారి వైపు తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న అసహ్యం హనీ మనసుని పిండేస్తుంది. ఇక ప్రతీక్ నా ముఖం కూడా చూడడు. ఆమె కంటి నుండి కన్నీటి బొట్లు జలజలారాలాయి. హనీ తండ్రి కొరకొరా చూస్తున్నాడు ప్రతీక్ వైపు. మొత్తం నీ వల్లే అన్నట్టు. చెయ్యి పట్టుకుని లాక్కెడుతున్న తండ్రిని కాదనలేక వెనక్కి తిరిగి ప్రతీక్ వైపు చూస్తూ ముందుకు అడుగు వేసి వెళ్ళిపోయింది. ఇంకా అలానే డల్గా ఉంటే ఎలా అమ్మా? సర్రు సర్రున దూసుకెళ్లేదానివి. ఏదో ఒకసారి చేసిన చిన్న తప్పుకి ఇంత కుదేలైపోతే ఎలా చెప్పు? చూడు, నీకోసం నేను రోజు 30 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నా, 2 సార్లు. నిన్న ఆఫీసులో డ్రాప్ చేయడానికి 1 నెల రోజులైంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇంకా ఆ మూడీ ఫేస్ మార్చరా తల్లి. కారులో డ్రైవింగ్ చేస్తూ వెనక సీట్లో ఉన్న హనీతో అన్నాడు ఆమె తండ్రి. ఏం జవాబు లేదు. కిటికీలో నుంచి చూసింది. 1 నెల రోజులుగా చూస్తూనే ఉంది. ఆ హోటల్ దగ్గరకొచ్చేసరికి ఆమె గుండెను మెల్లిపెట్టి పిండేసినట్లయిపోయింది. పిర్రు పిర్రుమంటూ తాత వేసే ఈల ఇక వినపడదు. ఆ బోసి నవ్వు ఇక కనపడదు. ఎంత ఆపినా ఆగని కన్నీరు తన మాట వినదు. చిన్న విషయం, చిన్న గొడవ నా ప్రేమ పొదరింటిని ధ్వంసం చేసింది. ఆ తాత కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆమె కన్నీరు జలజలా రాలే. పిర్రు పిర్రమంటూ దిగ్గున తలదిప్పి చూసింది. నాన్న, కారాపండి! కెవ్వున కేకేసింది. అదిరిపడి సడన్ బ్రేక్ వేశాడు. ఆ విజిల్ శబ్దానికి ఆమె ముఖం మతాబులా వెలిగిపోయింది. ధడేల్న కారు డోరు తెరిచి రోడ్డు క్రాస్ చేసుకుంటూ పరిగెత్తింది హోటల్ వైపు. ఒక్కసారిగా చూస్తూ నిలబడిపోయింది. భోజనాలండి, భోజనాలు, వేడివేడి భోజనం సార్, రండి రండి. పిర్ర్. ఆ పిలుపు తాతది కాదు. ఆ గొంతు అతడిది కాదు. ఒంటిపై చొక్కా, వంగపండు చొక్కా మాత్రం ప్రతీకిచ్చినదే. చీరపై చొక్కా తొడుక్కొని అదే చిరుగులు పడ్డ టోపీ పెట్టుకొని నోట్లో విజిల్తో వంగిన నడుముతో రంగమ్మ. కుప్పకూలిపోయింది హని. రంగమ్మ ముందు నిలబడే ధైర్యం కూడా చేయలేకపోయింది. హోటల్లో పనిచేసే ఓ కుర్రాడు వచ్చి లేపాడు హనీని. హనీ తండ్రి కారును వదిలి పరుగు పరుగున రోడ్డు దాటి హనీ దగ్గరకు వచ్చాడు. ఆ కుర్రాడు ఏదో చెప్పాడు. బైక్ తీశాడు. వెనక్కే ఎక్కింది హనీ. హనీ తండ్రి పరిగెత్తుకుని కారులో బయలుదేరాడు వారి వెనకాలే. బైక్ ఆగింది. అయ్యప్ప టీ స్టాల్ బోర్డు వేలాడుతూ ఉంది. లేసింది, నిద్ర లేసింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఏం పాట పాడేశాడు ఏంటి వాడు? లోపల నుండి ఓ గొంతు వినిపిస్తుంది. మెల్లగా తొంగి చూసింది. అసలైన రోటి పచ్చడి ఎలా ఉంటాదో దీనికి రుచి చూపియాల ఈరోజు. తండేల అప్పయ్య మజాక అనుకోవాలా. ఓ పక్క ఉన్న ఒక్క కాలు మడిచి మఠం వేసుకుని రోట్లో పచ్చడి రుబ్బుతూ అప్పయ్య మరో పక్క మరుగుతున్న టీ. అప్పయ్యని బతికే ఉన్నాడని తెలిసిన ఆ క్షణం లెక్కలేనంత ఆనందం వేసింది. వెనువెంటనే ఆ ఆనందాన్ని వెక్కిరిస్తూ అతడి పోయిన కాళ్ళను చూసి భరించలేని విషాదం. బయటే నేలపై కూర్చొని ఆనందం దుఃఖం కలగలిపిన భావోద్వేగంలో వెక్కి వెక్కి ఏడ్చింది హని. ఫోన్ తీసింది. దేవుడు నాకు ఒక తాత మామలను ఇచ్చాడు ప్రతీక్.
నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు మనతోనే ఉంటారు. డబ్బులు చాలకపోతే నేను కారులో వెళ్ళడం మానేస్తా, బస్సులో వెళ్తా, షాపింగ్ కూడా మానేస్తా. నీ చిన్న చిన్న సంతోషాలు నువ్వేం మానేయక్కర్లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. అక్కడే ఆనందం కూడా ఉంటుంది. వచ్చేయ్ తొందరగా, వెయిట్ చేస్తూ ఉంటా. వృద్ధ కపోతాలను ఎగరేసుకొచ్చేద్దాం. హనీ ముఖంలో చిరునవ్వు. రామ్మా, అక్కడే నిలబడిపోయావు. లోపల నుండి అప్పయ్య మెల్లగా లోనికి వచ్చింది. మోకాలిపై కూర్చొని అప్పయ్య సగం కాలిని ముట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీటి తెరలు. తల్లి, మరేం పర్లేదమ్మా. ఈ కాలు లేకపోతే ఏం? నాకు ఆసరా మా ముసల్దుందిగా. బోసినవ్వులు చిందిస్తూ అన్నాడు అప్పయ్య. అమ్మా, మీరు చదువుకున్నోళ్ళు, మీకు చెప్పేటంతటోడిని కాదు. కాని తల్లి, బతికే ఒక యుద్ధం. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి దాన్ని గెలవాలి కాని ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటే ఎలా అమ్మా? తాత మాటలకి తలదించుకుంది హని. ఇందాక బయట నీ మాటలు విన్నా. నేను మా ముసల్ది, దానికి నేను, నాకు అది. జీవితానికి ఇది సాలమ్మా. పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేయడానికి మీతో రాను అంటున్నా అని తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు అంటే నాకెంతో ఇష్టం. మీ అభిమానం ఎప్పుడూ కోరుకున్నవాడిని. చల్లగా ఉండండమ్మా. హనీ తలపై చెయ్యేసి నిమిరాడు. ఇదిగో, ఇది రుచి చూడు. రోట్లో పచ్చడిని హనీ అరచేతిలో వేశాడు. అద్భుతం, కళ్ళు మెరుస్తూ అన్నది హనీ. మరేటనుకున్నావు? తండేల అప్పయ్య మజాకా? బోసి నవ్వులా అప్పయ్య అన్నాడు. అప్పయ్య జీవితం ఆమెకి ఒక గ్రంథంలా అనిపించింది. లేచి బయటికి కదిలింది. మొహంలో ఓ చిరునవ్వుతో, అవునులే, ఈ ప్రేమ పక్షులకి మా బంగారు పంజరం అవసరమేముంది? బయట నిలబడిన హనీ తండ్రి సిగ్గుతో దలదించుకున్నాడు. తన ప్రవర్తనను తనే తలుచుకొని కారు తీసి బయలుదేరారు ఇద్దరు ప్రతీకింటికి. ప్రతి శుక్రవారం ప్రణీషాల కంపల్సరీ మీటింగు ప్లేసు ఇక నుంచి అయ్యప్పటి ఇష్టాలు అయ్యింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.